పత్తాలి అనేది. సో ఈ హోటల్ తీసుకున్నాము. 2 బెడెడ్ హోటల్, నాన్ ఏసీ, 500 రూపీస్ చెప్పారు. ఇక్కడ పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. ఛాయ్ అన్నీ దొరుకుతాయి. సో మేము ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత హతౌడా అనే ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఒక సర్వీస్ సెంటర్ దగ్గర ఆకాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేము బండి పార్క్ చేసిన దగ్గర ఒక టెస్ట్ జరిగింది. అక్కడ స్క్రూస్ ట్రై చేశారు. సో బోల్ట్స్. సో పత్యాల నుంచి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత హతౌడి దాటి కొద్ది ముందుకు వస్తే ఇక్కడ టిఫిన్ సెంటర్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఆపాము కొద్దిసేపు. సో ఇదే టిఫిన్ సెంటర్. సో టిఫిన్ వచ్చేసి ఇది ఏదో నేపాలీ టైప్ రోటీ అంట. చెన్న ఇంకా ఎగ్స్ ఉన్నాయి అంతే. నేపాలీ స్టైల్లో బ్రేక్ఫాస్ట్. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత దగ్గర ఒక 60-70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము బైక్ మీద. సో ఇప్పుడు ముగ్లింగ్ అని ఏరియాకి వచ్చాము అన్నమాట. ముగ్లింగ్ ఏదో బస్ స్టాండ్ కొద్ది సిటీ లాగా వచ్చింది, మిగతా అంతా అడిగి. సో ఇక్కడ ఆరెంజెస్ తింటున్నాము, చాలా ఫ్రెష్ ఆరెంజెస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆరెంజెస్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి మాకు హాఫ్ కేజీ వచ్చేసి 43 రూపీస్ తీసుకున్నాడు, ఇండియన్ రూపీస్. వెజిటేబుల్స్ అవన్నీ ఇంకా ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇదే ముగ్లింగ్ 5 చిట్వాన్ అని రాస్తుంది. సో ఈ పోఖ్రా జంక్షన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న హోటల్లో లంచ్ చేసామన్నమాట. లంచ్ అంటే ఇండియన్ స్టైల్ ఫుడ్ అయితే బాగుంది. అది కాకుండా ఇక్కడ మోమోస్ అవన్నీ కూడా ఇస్తున్నారు. పోఖ్రాలో లంచ్ అయిపోయిన తర్వాత జోమ్సోమ్కి స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్లో రోడ్డు బాగానే ఉంది, కొద్దిగా తార్ అండ్ ఇంకా సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. మీరు పోఖ్రా నుంచి కొద్ది ముందుకు వెళ్తూ ఉంటే నెక్స్ట్ పెద్ద స్టేషను వచ్చేసి జోమ్సోమే. దారి వచ్చేసి మీకు సగం ఆఫ్ రోడింగు, సగం రోడ్స్ ఉంటాయి. రోడ్స్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి వేస్తే ఇయర్స్ వచ్చేటట్టు ఉండదు, ఎందుకంటే ల్యాండ్ స్లైడింగ్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి రోడ్ ఎప్పుడూ ప్రిడిక్ట్ చేయలేము. సో సగం ఆఫ్ రోడ్, ఒక్కొక్కసారి మరి బీభత్సమైన ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ఒకసారి మామూలు తార్ రోడ్ వస్తుంటుంది. ముక్తినాథ్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలా బైక్ మీద అంటే మామూలుగా బైక్ మీద వచ్చు, లేదు అంటే మీకు బస్సెస్ కూడా ఉన్నాయి. చూడవచ్చు బస్సెస్ ఉన్నాయి మీకు. పోఖ్రా నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. లేదు మీరు గ్రూప్లో వస్తున్నారు అని అంటే మీరు అక్కడ ట్రావెల్స్ బుక్ చేసుకోవచ్చు. మినిమం ఒక 4 మెంబర్స్ రండి గ్రూపు, ఎందుకంటే మీకు చిన్న వెహికల్స్ నుంచి 14 సీటరు, 5 సీటర్, 7 సీటరు అంటే 4, 7, 14 అలా గ్రూప్లో రండి. సో మీకు ఏంటంటే ట్రావెల్స్ కూడా చీప్ అవుతాయి. అండ్ ఈవెన్ హోటల్స్ కూడా గ్రూప్ బుకింగ్ చేసుకోవచ్చు. హోటల్స్ కూడా చీప్గానే ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు నేపాలీ 1000 రూపీస్, 500 అంటే మన ఇండియన్ 500 అలా ఉన్నాయి. ఇక్కడ చాలా లోకల్ వెహికల్స్ ఇండియా నుంచి యూపీ, బీహార్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. చూడండి ఆఫ్ రోడింగ్ ఎలా అవుతుందో. కొన్ని ఏరియాస్లో మీకు తార్ రోడ్, సిమెంట్ రోడ్స్ ఉంటాయి. ముందుకెళ్ళే కొద్దీ ఇలాంటివి కొన్ని ఆఫ్ రోడింగ్ వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే ఇంజన్ బ్రేకింగ్ కొద్దిగా యూజ్ చేసి, ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ వాడకూడదు. ఇంజన్ బ్రేకింగ్ కొద్ది డ్రైవింగ్ స్కిల్స్కు వాడుతూ వెళ్తూ ఉండాలి.
ట్యూబ్లెస్ టైర్స్ ఉన్న వాళ్ళకి సేఫే, నో ప్రాబ్లం. కానీ ట్యూబ్ ఉన్న టైర్స్ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఈ ఆఫ్ రోడింగ్లో ఎప్పుడెక్కడ అది అవుతుందో చెప్పలేము. మీరు అక్కడ చూడొచ్చు, దూరంలో ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తాయి. ఇక్కడ అలాంటివి చాలా ఉన్నాయి, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. అండ్ ఆ మంచు పడిన కొండ మీద సన్సెట్ వల్ల మీరు ఆ గోల్డెన్ కలర్ చూడొచ్చు కొండ మీద. సీనిక్ వ్యూస్ అయితే చాలా సూపర్ ఉంటాయి. మీకు అక్కడ దూరం ఉన్న కొండలో కనిపిస్తుందేమో డ్రై అయిపోయిన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీరు పోఖ్రా నుంచి ముక్తినాథ్కి వెళ్తున్న దారిలో మీకు కింద మొత్తం ప్రవహిస్తున్నంత ఖాళీ గండకి నదేనండి. మీకు అదే ఒక ఐడెంటిఫికేషన్ అనమాట, రోడ్ మ్యాప్ లాగా ముక్తినాథ్కి. ఆ నది ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఇది రూప్సే వాటర్ ఫాల్స్ అండి, దానా అని విలేజ్. అంటే వెళ్తుంది దారిలో అతిపెద్ద వాటర్ ఫాల్ ఇదే కనిపించింది మాకు. మీకు కెమెరాలో స్క్రీన్ మీద చూసిన దానికంటే ఇక్కడ డైరెక్ట్గా చాలా పెద్దదండి. దాంట్లో ఈ హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. ఐఎన్ఆర్ కాదు, నేపాల్ 1000 రూపీస్ అన్నారు. 3 బెడ్డెడ్. త్రీ బెడ్డెడ్ రూమ్ 1000 రూపీస్, నేపాల్ కరెన్సీలో 1000 రూపీస్. ఇది లోపల ఏరియా సిట్టింగ్గా ఉంది. ఇప్పుడే ఈ రూమ్లో చెక్ ఇన్ చేసాము. నేపాలీ 1000 రూపీస్. ముస్తాంగు ఈ రెలా పర్ ముస్తాంగు ముక్తినాథ్కి జస్ట్ ఒక 48 కిలోమీటర్స్ దూరంలో. నైట్ 5 అయ్యేసరికి ఆగిపోయాము. ఇక్కడ ఏంటంటే 5 o'clockకే చీకటి పడిపోతుంది. సో ఇంకా 5 దాటిన తర్వాత, ఇప్పుడు వచ్చేసి వింటర్, November 29th ఇవాళ డేట్. సో 5 దాటిన తర్వాత ఇంక ఇక్కడ డ్రైవింగ్లో అవన్నీ. సో ఇదే మేము డిన్నర్ చేసిన హోటలు, చిన్న బార్ అండ్ రెస్టారెంట్. సో ఇక్కడ అందరూ బైకర్స్ వాళ్ళ క్లబ్స్ స్టిక్కర్స్ పెట్టారనమాట. సో ఇదే నేను ఇందులో డిన్నర్ చేసిన బార్ అండ్ రెస్టారెంట్. లోపల సో అంబియన్స్ అంతా బాగుంది. ప్రైజెస్ కూడా చీపే. థాలీ నేపాలీ 400 రూపీస్ అంట. 3 చపాతీస్, రైస్ అవన్నీ ఇచ్చారు. సో ఇక్కడికి వస్తే ఇది బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్. సియు రెస్టారెంట్ అండ్ కాఫీ బ్రేక్. ఇది ఏరియా వచ్చేసి తాంగ్సంగ్ లెటెక్ కాలోపాని. ఇది మేము స్టే చేసే హోటల్ అనమాట. సో ఇది బైకర్స్ క్లబ్. అందరు వచ్చి స్టిక్కర్స్ పెడతారు ఇలాగా. బైకర్స్ ఎవరైతే ఉంటారో, ట్రావెలర్స్. సో డిఫరెంట్ బైకింగ్ క్లబ్స్ అందరూ ఇక్కడ విజిట్ చేసినట్టు పెట్టారు. సో ఇది కూడా ఒక బార్ లాంటిది, సిట్ అవుటో బారో తెలియదు, టీ షాప్ సారీ. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ముక్తినాథ్కి వెళ్ళే ముందు ఒక జస్ట్ 48 కిలోమీటర్స్ ముందు అక్కడ ముక్తినాథ్లో రూమ్స్ ఉంటాయో లేవో తెలియదు. అండ్ ఈవెన్ ఇక్కడ 5 దాటితే చలి పెరిగిపోతుంది. సో మేము ఇక్కడే ఆగిపోయి ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట. ఇక్కడ 5 దాటితే చీకటి పడిపోయి టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. సో అసలు మనం డ్రైవింగ్ గట్రా చేయలేము బైక్లు అవన్నీ. సో ఇక్కడే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ కూడా మీకు 8 అయితే కానీ ఇక్కడ సన్ రైజ్ అవ్వదు. సో సన్ రైజ్ అవ్వకుండా మీరు చలి తట్టుకుని ముందుకు వెళ్ళలేరు. సో 5 o'clockకి మొత్తం మన సిటీలో నైట్ 12 అలా కాకుండా 5కి మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇక్కడ. సియు లాడ్జ్. సో ఇక్కడ చూడండి, ఇది ఫేక్ బంతిపూలు కాదు, ఒరిజినలే, నిజంగా వచ్చిన బంతిపూలు. ఇక్కడ ఈ టెంపరేచర్కి, వెదర్కి అండ్ ఈ మంచుకి న్యాచురల్గా వచ్చేస్తాయి ఇవి. అసలు సూపర్ ఉంది లొకేషన్. హోటల్ కూడా అది కొద్దిగా తక్కువ రూమ్స్, ఇది కొద్దిగా ప్రీమియం అనమాట. మాకు బాగానే బడ్జెట్లో వచ్చింది. ఇది హోటల్ లోపల అనమాట.
ఇది క్యాంప్ ఫైర్, లోపల ఫైర్ వేసుకోవడానికి చెక్కలు అవన్నీ. ఇది సిట్టింగ్ లాంజ్. ఇది మా హోటల్ బయట నుంచి వ్యూ. అది మా బైక్. ఇది మార్నింగ్ 8 అవుతుంది. సో ఇప్పుడే లేచాము. చలి కూడా విపరీతంగా ఉంది. ఇక చూడండి, మెగ్నిఫిషెంట్ వ్యూ, సూపర్ వ్యూ అసలు. ఇది ఫోర్డ్ ర్యాప్టర్, అది వచ్చేసి హిమాలయాస్, మౌంట్ అన్నపూర్ణ. సో మేము 48 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ముక్తినాథ్ నుంచి. నెక్స్ట్ వచ్చే పెద్ద జంక్షను వచ్చేసి జోమ్సోము. సో ఇప్పుడు నెక్స్ట్ జోమ్సోమ్కి వెళ్తాం, అక్కడి నుంచి ముక్తినాథ్. నేనున్న హోటల్ నుంచి కొద్ది ముందుకు ట్రావెల్ చేసిన తర్వాత మార్ఫా అనే విలేజ్ దగ్గర టీ కోసం ఆగాము. సో ఇది సీనిక్ సీన్, ఇదే హోటల్. చైల్డ్ లేబర్ ఫ్రీ హోటల్ అంట. జంగల్ సఫారీ, చిట్వాన్ నేషనల్ పార్క్ విత్ ఎక్స్పర్ట్ గైడ్, రారా ప్యాకేజ్ చూడండి. అండ్ సేమ్ ఇక్కడ ఎవరైనా బైకర్స్ క్లబ్ వచ్చిన వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు స్టిక్కర్స్, ఇక్కడ విజిట్ అయ్యామని. ఇది మన బైక్. అండ్ ఇక్కడ దేశీదారు అంతా లోకల్ బ్రాండీలు, అవన్నీ యాపిల్ నుంచి తీసిన బ్రాండీలు, కొన్ని స్పైసెస్ చూడొచ్చు. కుక్రీ. ఇక్కడ ఏ ఏ విలేజ్ వాళ్ళకి ఆ విలేజ్కి లోకల్ అవి ఉంటాయి, బీర్ అండ్ బ్రాండీస్. ఇది లోకల్ బార్ అండ్ ఫ్రూట్ షాప్. స్పైసెస్, బిస్కెట్స్, ఎగ్స్, యాపిల్ వైన్, మార్ఫా యాపిల్ వైన్ అవన్నీ దొరుకుతాయి. ఇది ఇక్కడ లోకల్ స్టవ్ వీళ్ళది. ఇక్కడే టీ తాగాము. ఇది మార్ఫా విలేజ్ మొత్తం వ్యూ అన్నమాట. అండ్ ఇది చూడండి, ఇక్కడ లోకల్ బార్, మోనాలిసా, టైగర్ బొమ్మలు, ఇవన్నీ. కిచెన్ నో ఎంట్రీ అంట. ఇక్కడ లోకల్ బార్, చిప్స్, రెడ్ బుల్, కుక్రీ, ఎవ్రీథింగ్. టాయిలెట్ రూమ్స్. ఇది ఇక్కడ కూర్చొని మందు వేయడానికి. టైం 9:30. ఇదేమో రాగి బిందులు, రాగి కంచం, కొప్పర్, రీటాకెస్ట్, వైఫై పాస్వర్డ్. ఇదేమో నేను, ఇదేమో వీళ్ళ కుక్క. హాయ్ సింక్రాజా. సో అక్కడ ఉన్న విలేజ్ జోమ్సోమ్ అనమాట. జోమ్సోమ్ దాటి టువర్డ్స్ ముక్తినాథ్కి వెళ్తున్న దారిలో ఇక్కడ పోలీస్ చెకింగ్. బన్సార్ అంటే ఇండియన్ బైక్స్ నేపాల్లో ఎంటర్ అవ్వడానికి పర్ డే 200 చార్జ్ చేసి పర్మిషన్ ఇస్తారనమాట ఇండియన్ వెహికల్స్కి. అది బన్సార్ అంటారు. వేరేజ్ ఈ అన్నపూర్ణ కన్జర్వేషన్ సెంటర్లోకి ఎంటర్ అవ్వాలంటే పర్ పర్సన్ ఇండియన్ 800 రూపీస్ తీసుకొని పర్మిషన్ ఇస్తారనమాట. పీపుల్స్ పర్సన్ అది. దాన్ని ఇక్కడ స్టాంప్ వేయించుకోవాలి. మంచిగా అనిపిస్తే తీసి మెల్లగా వర్టికల్లది. సో జోమ్సోమ్ దాటిన తర్వాత నెక్స్ట్ ముక్తినాథ్కి వెళ్తున్నాము. సో ముక్తినాథ్కి వెళ్తున్న దారి ఇది. మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వస్తాయి కానీ అంత పెద్ద జంక్షన్స్ ఏం కాదు. ఇది ముస్టాంగ్ ఏరియా అంటారు. అంటే ఇది ఒక ఏరియా లాగా కాదు, మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్ని ముస్టాంగ్ అంటారు. మీకు దీని టెరైన్ చూస్తే దగ్గరలో మీకు లదాఖ్ వైబ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మీకు అప్పర్ ముస్టాంగ్ అని అంటారు. ఆ పైన ఉన్న ఏరియా అంతా అప్పర్ ముస్టాంగ్ అంటారు. ముక్తినాథ్ నుంచి ఇంకొక 2 hours దూరం అది. అక్కడ ఇంకా చాలా సీనిక్ వ్యూస్ అవన్నీ ఉంటాయి అంటారు. మీకు కెమెరాలో మొత్తం క్యాప్చర్ కాకపోవచ్చు, చాలా మంచి వ్యూస్ ఇవన్నీ మీరు డైరెక్ట్గా చూస్తే. మ్యాక్సిమం ఒక 60% మీకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది, 60 to 70% ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో ఆ లోవర్ ముస్టాంగ్ లేదా ముక్తినాథ్ టెంపుల్ అనేది కూడా చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము చాలా ఆల్టిట్యూడ్కి ఎక్కుతున్నాము. ఇలాగా యూటర్న్లు చాలా ఎక్కువ వస్తాయి. మా ముక్తినాథ్కి వెళ్తున్న దారిలో చాలా హైట్కి వెళ్ళాలి. దూరంలో కనిపిస్తున్న కొండ మీద కొద్దిగా మంచు కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మేము వెళ్ళిన ఒక 1 week బ్యాకే ఇక్కడ ఈవెన్ ముక్తినాథ్ టెంపుల్ దగ్గర లోవర్ ముస్టాంగ్లో కూడా చాలా బాగా స్నోఫాల్. సో ఇప్పుడు ముక్తినాథ్ విలేజ్కి రీచ్ అయ్యాము. ఇక్కడంతా బైక్ పార్కింగ్స్ వచ్చేసి, అక్కడ బస్ పార్కింగ్. మా వెహికల్ మొత్తం అన్లోడ్ చేస్తున్నాము. పైన గుడి దగ్గర కొద్దిగా స్నోఫాల్ అవుతుంది అంటున్నారు. నడవాలంట టెంపుల్ వరకు. టెంపుల్ అట్ సైడ్ ఉంది, లో ముస్టాంగ్ అని కనిపిస్తుంది కదా లోపలికి. ఇక్కడ గుర్రాల సర్వీస్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు ఎంత బాగుందో.